బాహుబలి ఆఫ్ డాగ్ బ్రీడ్స్ కంగల్. కొన్ని వందల సంవత్సరాల క్రితం టర్కీలో సీవాస్ అనే రీజియన్ లో చాలా మంది ఫ్యామిలీస్ గొర్రెలు మేకలు పెంచుకుంటూ ఆ అడవుల మధ్యలో బతికేటోళ్ళు అనమాట. కానీ అక్కడ గ్రేవుల్స్ ఉండేవి. అవి ఏం చేసేవి, రోజు రాత్రి వచ్చి మామూలు తీసుకెళ్ళినట్టు ఎన్ని గొర్రెలు దొరికితే అన్ని గొర్రెలను ఎత్తుకొని వెళ్ళిపోయేది అనమాట. అప్పుడు వీళ్ళు ఎట్లన్నా మనం కాపాడుకునే ఒక బ్రీడ్ని తయారు చేయాలని చెప్పి తయారు చేసిన బ్రీడే కంగల్. రాత్రిపూట వుల్ఫ్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు దీన్ని చూసి వాటికి అటాక్ చేయాలన్న ఆలోచన కూడా చచ్చిపోవాలి, అంత భయంకరంగా అనిపించాలని చెప్పి బ్రీడ్ చేసిరు వీటిని. కానీ కొన్నిసార్లు ఈ తీట ఇంకా ఎక్కువ ధైర్యం ఉన్న వుల్ఫ్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు వీటిని అటాక్ చేసినప్పుడు వీటి నెక్కి డ్యామేజ్ కాకూడదని చెప్పి ఇట్లా స్పైక్డ్ కాలర్ దాటికి పెడతారు. వీటిని చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయి ఆ గొర్రెల మధ్యలో వేసి పెంచుతారు అనమాట. వీటి బ్రెయిన్లో ఇవి ఎట్లా డిసైడ్ అయిపోతాయి, ఇదంతా మా ఫ్యామిలీ, ఒక్క గొర్రె కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని డిసైడ్ అయిపోతాయి. చలికాలం లేదు, ఎండ లేదు, వాన లేదు, స్నో లేదు, ఏ వెదర్ కండిషన్లో అయినా అవి అక్కడ ఉండగలుగుతాయి. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బైట్ ఫోర్స్ ఇన్ డాగ్ బ్రీడ్స్ అని కూడా చెప్తారు. 743 PSI అంటారు. అట్లా ఇది ఇంత గ్రేట్ కాబట్టి ఇది టర్కీకి నేషనల్ డాగ్ కూడా అయిపోయింది. సో నేను ఇంత చెప్పాక కూడా మీరు మళ్ళీ ఈ డాగ్ బ్రీడే తెచ్చుకుందామని అనుకుంటే, నేను ఇప్పుడు దాకా చెప్పిన సోది ఏం అర్థం కానట్టుంది, మళ్ళీ వీడియో చూసి చేయండి. అర్థమైన వాళ్ళు ఫాలో కొట్టేసేయండి.